అహింసావాదం. ఖురాన్ గ్రంథంలో అహింస గురించి, అహింసా పద్ధతుల గురించి అల్లా ఈ విధంగా తెలియజేశాడు. దాని గురించి గౌరవనీయులు శ్రీ స్వామి లక్ష్మీ శంకరాచార్యుల వారి యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంది చూద్దాం రండి. ఖురాన్ గ్రంథంలో అహింస. చాలా మంది అనుకుంటారు ఇస్లాంలో అసలు అహింసకు తావులేదు, ఇస్లామీయ పద్ధతిలో జిహాద్ కి చాలా ప్రాముఖ్యత ఉంది కదా అని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ నిస్సంకోచంగా పవిత్ర ఖురాన్లో అహింస అనే సూత్రం అత్యంత ప్రాముఖ్యత కలిగిన సువర్ణ మంత్రం. ఏ ఒక్క ముస్లింని కదిలించినా ఇస్లాంలో మనస, వాచ, కర్మణ అహింస అనే సూత్రాన్ని అమలుపరుస్తున్నాం అని అంటారు. అహింస 3 రకాలుగా చెప్పబడింది పవిత్ర ఖురాన్లో. 1 మానసిక అహింస, 2 మాటతో అహింస, 3 కర్మతో అహింస. 1 మానసిక అహింస, ఎవరిని ఏ విధంగా కూడా కష్టపెట్టే ఆలోచన చేయకూడదు. ఇక 2వది మాటతో అహింస, అంటే ఎవరిని ఏ విధంగా కూడా మనస్తాపం కలిగించే మాట అనరాదు. ఇక 3వది కర్మతో అహింస, ఎవరిని ఏ విధంగా కూడా కష్టపెట్టే పని చేయరాదు. మరి ఈ విషయం గురించి ఖురాన్ గ్రంథంలో అల్లా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. ఇక పరలోకంలోని గృహాన్ని మేము భూమిపై తమ పెద్దరికాన్ని కోరుకోని వారికి, కల్లోలాన్ని సృష్టించగోరని వారికి ప్రత్యేకించి ఉంచుతాము. మేలైన పరిణామం మాత్రం భయభక్తులు కలవారికే. ఈ వాక్యం ఖురాన్ గ్రంథంలోని 28వ అధ్యాయం 83వ వాక్యంలో ఇలా తెలియజేశాడు. మరి అల్లా ఈ ఆదేశాలలో ముఖ్యంగా భూమిపై కల్లోలం రేకెత్తించకుండా జీవించగలగటం జీవన కళారీతిగా భావించమని తెలిపాడు. అన్ని రకాల ఆటంకవాదాలు స్వర్గ మార్గానికి అవరోధాలు అని ఖురాన్ స్పష్టం చేస్తుంది. ఇక 2వ విషయం మాటతో అహింస. దీని గురించి ఖురాన్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం, మంచి చెడు ఒకటి కావు, నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు, అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడైపోవటాన్ని నీవు గమనిస్తావు. మరి ఈ వాక్యం ఖురాన్ గ్రంథం 41వ అధ్యాయం 34వ వాక్యంలో తెలియజేయబడింది. ఎవరైనా తమ కటువైన మాట తీరుతో బాధించినప్పటికీ అతన్ని మంచి మాట తీరుతో చాలా మంచి స్నేహితులుగా మార్చుకోగలిగిన కళనే మాటతో అహింసగా భావించవచ్చు. ఇస్లాం అనేది ప్రతి విషయంలోనూ వ్యతిరేకించమని గాని, యుద్ధం చేయమని గాని, జిహాద్ చేయమని గాని తెలపదు. మంచి మాటలతో, స్నేహంతో హృదయాలను జయించమని ఆదేశిస్తుంది, ఆనందంగా జీవించమని చెబుతుంది. ఇక 3వ అంశం కర్మతో అహింస. దీని గురించి అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఖురాన్ గ్రంథంలో. ఈ కారణం వల్లనే మేము ఇశ్రాయేలు సంతతికి ఈ పర్వానాను రాసి ఇచ్చాము. హత్యకు బదులుగా గాని లేదా కల్లోలాన్ని వ్యాపింపచేసినందుకు గాని కాక మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్టే. ఇది ఖురాన్ గ్రంథంలోని 5వ అధ్యాయం 32వ వాక్యంలో తెలియజేయబడింది. ఈ అధ్యాయంలో ప్రత్యక్ష రీతిలో తెలియజేయబడింది ఏమిటంటే, ఎవరైతే ఒక నిర్దోషిని హత్య చేస్తారో వారికి అల్లా స్వర్గంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం ఉండదని, ఎవరైనా అట్టి నిర్దోషిని రక్షించిన వారికి తప్పక ముక్తి ప్రసాదించబడునని అల్లా ప్రసాదించిన ఈ పవిత్ర గ్రంథం తెలియజేసింది. ఇదే అల్లా తెలిపిన మనస, వాచ, కర్మణ అహింసకు అర్థం, పరమార్థం. ప్రతి ఒక్కరూ దీన్ని చదివి జీర్ణించుకుని అమలు చేసి అల్లా కృపకు పాత్రులయ్యేలా జీవించాలి. ఆమీన్.